ప్రార్థనకి ఎందుకో త్వరగా జవాబు రావడం లేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఎవరు చెప్పరా? అందరి ప్రార్థన దేవుడు వింటున్నాడా? మంచోళ్ళు అబ్బా, మీరు మంచోళ్ళు, వెరీ గుడ్. నేను ఒక నిజం చెప్పనా మీకు? నేను మీకు నిజం చెప్తాను. తేనె ఎలా ఉంటుంది? తేనె మాధుర్యంగా ఉంటుంది కదా, తేనె మాధుర్యంగా ఉంటుంది. తేనెను తీసుకొని తాగాలి అనే ఆశ ఉంటుంది అందరికీ. తేనె తినాలి, తాగాలి అనే ఆశ ఉంటుందా? ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లోనే మీ గోడకు ఇంత తేనె తెట్టు పెట్టింది అనుకోండి, దాన్ని తినాలని ఆశ ఉంటుందా? ఉండదా మీకు? హలో, ఎవరు చెప్పట్లా? ఏమో లక్ష్మి, ఉంటుంది కదా. మీ ఇంట్లోనే ఒక మూలకు ఇంత పెద్ద తెట్టు పట్టింది అనుకోండి, అది బయట వాళ్ళకి ఇవ్వరు, మీరే తాగాలని ఆశపడతారు. మీరు తాగంగా మిగిలితే ఎవరికన్నా మీ చుట్టాలకు, ఓకే, అందరి ఇళ్లలో పెట్టింది అనుకోండి, మనందరి ఇళ్లలో తేనె తెట్టు పెట్టి అనుకుందాం, ఉదాహరణకి అనుకుందాం, తేనె తెట్టు పెట్టింది ఉదాహరణకి. మీరు కోసుకొని తాగుతారా లేదా? దాన్ని తాగుతారు. మీరు తేనె తెట్టుని కదిపినప్పుడు తేనెటీగలు మిమ్మల్ని కొడతాయా, కుట్టవా? సో తేనెటీగలు కుట్టినా పర్వాలేదు కానీ తేనె తాగాల, అంతే కదా. ఒకటో రెండో తేనెటీగలు మనల్ని కుట్టినా తేనె తాగాలి అనే ఆలోచన మనకు వస్తుంది, అవునా కదా? అయ్యో, ఎవరు చెప్పరే? వస్తుంది. అమ్మో, అంటే తేనె తాగాలి అన్నప్పుడు తేనెటీగ నన్ను కుట్టినా పర్వాలేదు కానీ తేనె తాగాలనే ఆశ ప్రార్థన చేసేవాడికి ఉన్న అనుభవం. నువ్వు ప్రార్థన కోసం నువ్వు మోకరిల్లినప్పుడు, ప్రార్థన కోసం నీ కన్నీళ్లు కార్చినప్పుడు, నీ అవసరం తీరడంలో ప్రభు మోకాళ్ళ మీద పడి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు తేనె తెట్టెని ఇలా కదుపుతున్నావు. తేనె తెట్టెని కదిపినప్పుడు తేనెటీగ నీ ముఖం మీదనో చెయ్యి మీదనో ఎక్కడో దగ్గర ఎంత ముసుకేసుకున్నా ఎక్కడో దగ్గర ఒకటన్నా కుట్టుద్ది నిన్ను, ఎన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకున్నా. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన తేనె తెట్టెను నువ్వు కదుపుతావు. ప్రార్థనలో నువ్వేం ఆశిస్తున్నావు? తేనె తెట్టెలో నువ్వేం ఆశించావు? తేనెని ఆశించావు. ప్రార్థనలో నువ్వేం ఆశిస్తున్నావు? ఏదో ఒకటి ఆశిస్తున్నావు. ఏదో ఒకటి నీకు మంచి జరగాలని ఏదో ఒకటి నువ్వు ఆశిస్తున్నావు. అది బాగుంది. ఆశించినప్పుడు తేనె తెట్టెను కదిపినట్టు నువ్వు ప్రార్థన తెట్టెను కదిపావు. ప్రార్థనలో మోకరిల్లి తేనె తెట్టెను కదిపితే అపవాది ఊరుకుంటుందా? అపవాది ఊరుకుంటుందా? నువ్వు ప్రార్థన తెట్టెను కదిపినప్పుడు అపవాది ఊరుకోదు. అది నిన్ను కుట్టడానికి నిన్నెంత శ్రమలోకి నెట్టుందో చెప్పలేను. అది నిన్ను కుట్టడానికి ప్రయత్నం చేస్తుంది. శ్రమ అనేది ప్రార్థనలో ఉన్నా నీ జీవితంలో శ్రమ కలుగుతుంది. నువ్వు ప్రార్థనలో ఉన్నా, నువ్వు కష్టంలోనే ఉంటున్నావు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా సమస్యకు పరిష్కారం రావడం లేదు అనంటే తేనె తెట్టి నిన్ను అపవాది నిన్ను తరుముతుంది అని గుర్తుపెట్టుకో. దేవుని సహాయం అందుంది తర్వాత, కానీ నువ్వు ప్రార్థిస్తున్నావు అనడానికి రుజువేంటి? నువ్వు ప్రార్థనలో ఉన్నావు అనడానికి రుజువేంటి? నువ్వు శ్రమలో ఉన్నావు అనడానికి రుజువు ఏంటంటే నువ్వు ప్రార్థిస్తున్నావు అని. తేనె తెట్టె నిన్ను అపవాది నిన్ను వెంటబడి నిన్ను తరిమి నిన్ను శ్రమల పాలు చేస్తుంది అని అంటే నువ్వు ప్రార్థనలో ఉంటున్నావు అనడానికి రుజువు అది. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకోండి, ఏ సమస్య నీకు రావడం లేదు, ఏ కష్టం నీకు కలగడం లేదు, ప్రార్థన సాఫీగా సాగిపోతుంది అని అంటే నీ ప్రార్థన దేవుడు వినట్లా. గుర్తుపెట్టుకో. అపవాది నిన్ను వెంబడిస్తుంది అని అంటే నువ్వు దేవునికి దగ్గరగా అవుతున్నావు.
అపవాది నిన్ను తరుముతుంది అన్నప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు. అప్పుడే నీకు శ్రమలు వస్తాయి. నువ్వు దేవుని దగ్గరికి రావడం అపవాదికి ఇష్టం ఉండదు కనుక వాడు నిన్ను తరుముతానే ఉంటాడు, నిన్ను శ్రమల పాలు చేస్తానే ఉంటాడు, నిన్ను కష్టంలో నెడతానే ఉంటాడు. నిన్ను వాడు ఇష్టపడుతున్నాడు, నువ్వు దేవుణ్ణి ఇష్టపడుతున్నావు. ఫైనల్గా విజయం నీదే. వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు దేవుణ్ణి ఇష్టపడుతున్నావు. నువ్వు దేవుణ్ణి ఇష్టపడుతున్నావు కాబట్టి విజయం నీదే ఉంది. అయితే దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? అపవాది వచ్చి నిన్ను కుట్టేంత పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే, నువ్వు ఎంతవరకు ప్రార్థన చేసుకోగలవు, నువ్వెంతవరకు శ్రమలు సహించగలవు, ఎంతవరకు ఓర్చుకోగలవు. ఇదొక పరీక్ష నీకు. ఇది అంతే, ఇదొక పరీక్ష. ఇది ప్రాక్టికల్గా అనుభవించే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఈ పరీక్షా విధానంలో దాన్ని అనుభవించే వాళ్లకు అది అర్థమవుద్ది, అందరికీ అది అర్థం కాదు. అపవాది నిన్ను తరుముతున్నాడు అనంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు, దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇది సింబల్, చిన్న లాజిక్. ఇది లాజిక్ కాదు, చిన్న సైన్, ఇది సూచన. ఇది ఈ రూపాంతరపు కొండ మీద, ఎవరి గురించి చెప్తానన్నాను ఈరోజు? ఎవరిని గురించి చెప్తానన్నాను? వెనకోలొద్దు, ముందోళ్ళు చెప్తారు. యాకోబు రూపాంతరపు కొండ మీద, మగవాళ్ళు చెప్తారు. ఒక్కరికైనా గుర్తుందేమో చూస్తాను. యాకోబు రూపాంతరపు కొండ మీద ఏ మహిమను చూశాడని చెప్పాను? ఎవరు చెప్పొద్దు, ఆడోళ్ళు, మగవాళ్ళు, బ్రదర్స్. ఆయన ఏ మహిమను చూస్తున్నాడు? వాస్తవమే. పేతురు ఏ మహిమను చూశాడని చెప్పాను? పేతురు ఏ మహిమను చూశాడు రూపాంతరపు కొండ మీద? ఇవాళ కూడా చెప్పాను ఆ మాటలు. మీ బుర్రలు డబ్బుతో నిండినాయి, మట్టితో నిండినాయి, బురదతో నిండినాయి. మీరు వాక్యం మీద మనసు పెట్టరు. మీరు ఉట్టిగా కూర్చొని వెళ్ళిపోతారు. మీరు ఉట్టిగా కూర్చొని వెళ్ళిపోయే ఒక ఉచ్చ విగ్రహాలుగా ఉండిపోతున్నారు. ఫైనల్గా వాక్యాన్ని వినండి, రాసుకోండి. ఒక్కరి చేతిలో నోట్స్ ఉండదు, ఒక్కరి చేతిలో బైబిల్ ఉంటే ఉంటుందేమో కానీ ఒక్కరు రాసుకోరు, ఒక్కరు ఆలోచన చేయరు. నన్ను క్షమించండి, నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు మీకు? నేను ఈ మాటలు 2 వారాలు బట్టి చెప్పాను నేను ఆ మాటలు. ఈ వారం కూడా మళ్ళీ ఉదయం రాగానే జ్ఞాపకం చేశాను. మిమ్మల్ని ఆడవాళ్ళు ఓడిస్తుంటే మీకు పౌరుషం లేదా? ఆడవాళ్ళు ఆత్మీయ జ్ఞానంలో మిమ్మల్ని ఓడిస్తుంటే మీకు పౌరుషం లేదా? రోషం రాదా మీకు? ఎప్పుడు అలాగే ఉంటారా? అన్నిట్లో పెత్తనం చేస్తారే, అన్నిట్లో ఆధిపత్యం మీదేనే, అన్నిట్లో అధికారం మీదేనే, అన్నిట్లో నేను అంటారే. మరి దీని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు చతకలు పడతారు మీరు? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు చెప్పండి అమ్మా, ఆడపిల్లలు మీరు చెప్పండి. పైనోళ్ళు కదా, కిందోళ్ళు. అమ్మా, పేతురు గారు ఏ మహిమను చూశాడు? వాక్య మహిమను చూశాడు. యాకోబు ఏ మహిమను చూశాడని చెప్పాను? శ్రమలలో దేవుని మహిమను చూశాడని చెప్పాను. రూపాంతరపు కొండ మీద శ్రమలలో దేవుని మహిమను చూశాడు అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. మా సంఘ పెద్దలు అలాగే ఉన్నారు, పెద్ద నాయకులు అలాగే ఉన్నారు, పరిచారకులు అలాగే ఉన్నారు, అందరు ఇలాగే ఉన్నారు. ఒక్కళ్ళు కూడా యాక్టివ్గా లేరు. మగోళ్ళు ఒక్కళ్ళు కూడా యాక్టివ్గా లేరు. బాధగా ఉంటా ఉంది. రూపాంతరపు కొండ మీద పేతురు, యాకోబు, యోహానులు కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు రూపాంతరం చెందాడు. ఆయన ఆంతర్యంలో నుండి వెలుగు బయటకు వచ్చింది. వచ్చిన ఆ వెలుగు సూర్యకాంత వెలుగు అంత అయింది. గొప్ప వెలుగుని వాళ్ళు చూశారు. అది ఏలియా చూశాడు, మోషే చూశాడు, కింద ఉన్నటువంటి ముగ్గురు చూశారు. యేసుక్రీస్తు రూపాంతరం చెందాడు. ఆయన ముఖం మారింది. ఆయన వస్త్రాలు ఏ చాకలి చలవ చేయనంత గొప్పవిగా తెల్లవిగా మార్చబడ్డాయి.
ఆయన రూపాంతరం చెందినటువంటి అనుభవంలో పేతురు గారు ఆయన వాక్యాన్ని చూశాడు. ఆయన మహిమలో దేవుని వాక్యాన్ని చూశాడు. గత వారం చెప్పాను, ఆయనలో యేసుక్రీస్తు మహిమలో వాక్యం ఎలా ఉంటుందో చూసుకుంటూ వచ్చాడు. ఆ మాటను నేను పోయిన వారం అంతా చెప్పాను. ఈ వారం అదే రూపాంతరపు కొండ మీద పేతురు గారికి ఒక దర్శనం, యాకోబు గారికి మరొక దర్శనం. యాకోబు గారు ఏమి చూశారు అనంటే ఆయన శ్రమలను చూశాడు. ఆయన మహిమలో దాగిన శ్రమలను చూశాడు. మహిమలో శ్రమలు ఉంటాయా అంటే ఉంటాయి. మహిమలో శ్రమ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. ఆయన మహిమలో శ్రమలను చూసినటువంటి యాకోబు మనకి ఈ భాగంలో కనబడతాడు. ఎలాగో నేను చెప్తాను, ఇప్పుడైనా దయచేసి మనసు పెట్టి వినండి. అన్నలు పెద్దలు దయచేసి వినండి, ఏమనుకోవద్దు. ఇలా వచ్చి అలా పోవడం ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదు. దానికంటే రాకుండా ఇళ్లలో ఉంటే ఏ పనులు చేసుకోవచ్చు. దేవుని సన్నిధికి వస్తున్నాము అని అంటే మనం దేవుని వాక్యాన్ని నేర్చుకొని వెళ్ళాలా. ఒకటి కాకపోతే ఒకటన్న మనసులోకి రావాలా. మీరు నలుగుట్లో మాట్లాడినప్పుడు మీ నోట గుండా దేవుని వాక్యం రావాలా. సందర్భం గుర్తుండాలా. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆ సందర్భాన్ని ఎత్తిపట్టి మాట్లాడగలిగిన స్థాయి మీకు రావాలా. అందుకు నేను ప్రయాసపడుతున్నాను. నేను మీరు బాధపడినా పర్వాలేదని కొంచెం గట్టిగానే నేను మీతో చెప్తున్నాను. మీరు బాధపడి మారు మనసు పొందితే సంతోషం. దయచేసి ఆలోచించండి. రైట్, ఇక్కడికి వస్తాను నేను ఇప్పుడు. యాకోబు గారు దేవుని మహిమలో, రూపాంతరపు కొండ మీద దేవుని మహిమలో శ్రమలు చూశాడు. శ్రమలలో దేవుని మహిమను చూశాడు. దేవుని మహిమలో శ్రమలను చూశాడు. ఎలాగో చెప్తాను. ఎవరు యాకోబు బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీ ముందు ఉంచుతాను. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. చూడండి, మీరు ఇక్కడ మనం ఆరాధన వర్తమానం ఏమిన్నాం? ఆరాధన వర్తమానం ఏమిన్నాం? ఆరాధన వర్తమానంలో ఏమిన్నాం? దేవుని రాజ్య వైభవాన్ని విన్నాం. దేవుని రాజ్యంలో క్రీస్తు వైభవం ఎలా ఉంటుందో చెప్పాను. అందులో నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆత్మలో ఆనందం ఉంటుంది కదా, అందులో మనం ఉంటాం, అద్భుతంగా ఉంటుంది అని ఆ సంగతులన్నీ అలా చెప్పుకుంటా వచ్చాను. ఇది ఆరాధన వర్తమానంలో. ఇక్కడ సలోమి అంటే వాళ్ళమ్మ, యాకోబు యోహానులు ఇద్దరు అన్నదమ్ములు. యోహాను యాకోబులు ఇద్దరు కూడా అన్నదమ్ములు. వాళ్ళమ్మకు ఎందుకో ఒకరోజు ఆలోచన వచ్చి యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి కూర్చొని వాళ్ళని ఇలా అడిగింది. ఏమని అడిగింది మీరు చూడండి, 20వ వచనం. తర్వాత ఇంకా చాలు, నేను చెప్తాను. నేను చెప్తాను, మీరు వినండి. నేను చెప్తాను, మీరు వినండి. ఇక్కడ వాళ్ళమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అడిగింది, అయ్యా నువ్వు రేపు నీ రాజ్యంలోకి వస్తావు. ఆమెకు అర్థమైపోయింది. ఇంటికి వచ్చి చెప్పుంటారు వీళ్ళు లేపాటో. 17వ అధ్యాయంలో కదా వాళ్ళు చూశారు. హలో, వినాలి.
17వ అధ్యాయంలో ఏం చూశారు? రూపాంతరపు కొండ మీద చూశారు కదా, ఆ రూపాంతరపు అనుభవం చూశారు. వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడరా? వచ్చి వాళ్ళ అమ్మకు చెప్పుంటారా? లేక చెప్పుండరా? వచ్చి వాళ్ళ అమ్మతో చెప్పారు. వాళ్ళ అమ్మకు చెప్పిన విధానంలో వాళ్ళ అమ్మకు ఆశ పుట్టింది. అబ్బా, దేవుని రాజ్య వైభవం ఇంత బాగుంటుందా? దేవుని రాజ్య వైభవం ఇంత బాగుంటుందా? ఇంత వైభవోపేతమైన రాజ్యంలో నా కొడుకుల స్థానం ఏంటి? వాళ్ళమ్మ ఆలోచించింది. వాళ్ళమ్మ ఆలోచన చేసి అంది, నాన్న, నా కొడుకుల్ని ఒకడిని ఎడం వైపున పెట్టుకో, ఒకడిని కుడి వైపున పెట్టుకో. మొత్తం 12 మంది కదా నీకు శిష్యులు, 12 మంది కదా, 12 సింహాసనాలు ఇలా ఉంటాయి. దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉంటారు. ఆయన ఉన్న తర్వాత ఇటు 6 చైర్లు ఉంటాయి, ఇటు 6 సింహాసనాలు ఉంటాయి. ఇటు 6 సింహాసనాలు, ఇటు 6 సింహాసనాలు, 6 6 12 సింహాసనాలు. యేసు ప్రభువారు మధ్యలో ఉన్నారు. వాళ్ళ అమ్మ కోరుకుంది, నాయనా, నా కొడుకును ఒకరిని నీ కుడి పక్కన ఒకరిని, ఒక పక్కన కుడి పక్కన ఒకరిని, ఎడం పక్కన ఒకరిని పెట్టుకో అని అడిగింది. అంటే అమ్మ ఏం ఆశపడింది? అమ్మ ఆశపడింది ఏమని ఆశపడింది? ప్రతి తల్లి ఇలా ఆశపడితే ఎంత బాగుంటుందండి? ప్రతి తల్లి అలా ఆశపడితే ఎంత బాగుంటుంది? నా పిల్లలు దేవుని రాజ్యంలోనే కాదు, నా పిల్లలు దేవుని సింహాసనాల మీద అటు ఇటు ఉంటే ఎంత బాగుండు. వైభవాన్ని చూసినటువంటి వాళ్ళు, రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరపు అనుభవాన్ని చూసిన వారు, ఆకాశం నుంచి మెల్లని స్వరం వచ్చి ఈయన మాట వినండి అని చెప్పిన శబ్దాన్ని విన్నవాళ్ళు, ఆ మహా తేజస్సును చూసిన వాళ్ళు ఇంటికి రాగానే మైమరిచి, అది లోపల ఉంది, ఇంటికి రాగానే వాళ్ళ అమ్మతో ఎలా చెప్పారో ఇద్దరు తమ్ముడు అన్నదమ్ములు ఇద్దరు పక్కన కూర్చుని, అమ్మా ఏం చెప్పమంటావమ్మా, అసలు యేసయ్య ఏదో ఇన్నాళ్ళు మనం ఆయనతో నడిచినట్టు అనిపిస్తూ ఉంది. మామూలుగా యోసేపు కొడుకు అనుకున్నాను కానీ, మరియమ్మ కొడుకు అనుకున్నాను కానీ, ఆయన మరియమ్మ కొడుకు కాదమ్మా, ఆయన యోసేపు కొడుకు కాదమ్మా బాబోయ్, ఆయన దేవుడమ్మా బాబు, దేవుడమ్మా దేవుడమ్మా. ఆయన మహిమను చూసినప్పుడు గుండె గుబేలు ఉందమ్మా. ఆయన సన్నిధిని విడిచిపెట్టి రాబుద్ధి కాలేదమ్మా. 3 పర్ణశాలలు కట్టుకొని అక్కడే ఉండాలని అనిపించిందమ్మా. అంత వైభవోపేతమైనటువంటి అనుభవాన్ని ఆయనలో మేము చూసామమ్మా. అవునా కొడుక? అవును. ఏమేం చెప్పారో ఇంకా నేను అనుకుంటున్నాను. రెండు అధ్యాయాలు దాటగానే 3వ అధ్యాయం 20వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళమ్మ టైం కొరకు ఎదురు చూసింది. టైం దొరికింది, వచ్చింది. నాన్న, ఒకడిని కుడి పక్కన ఒకడిని ఎడం పక్కన కూర్చోబెట్టుకోయ్యా. నా 2 కొడుకులు, రాజాని పాల్ని, రాజా పాల్ని, మణిపాల్ని, ముగ్గురిని చెరో పక్కన కూర్చోబెట్టాయా అన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. నిజమే. ప్రతి తల్లి యొక్క ఆశ తన పిల్లలు ప్రభువుకు కుడి ఎడమలో ఉంటే ఎంత ఆనందం. ఆ తల్లి యొక్క ఆశ రేగింది అంతే. దేవుని రాజ్యంలో, అందుకని అన్నది ఆ మాట వాడింది అక్కడ పదం. నీ రాజ్యంలో నువ్వు వచ్చేటప్పుడు ఒకడు నీ ఎడం పక్కను, ఒకడు కుడి ప్రక్కను అనే పదం వాడింది. అంత ఆశపడింది. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అనంటే, కుడి ఎడమల తన పిల్లలు ఉండాలి అని ఆశపడ్డప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే, అమ్మమ్మమ్మ నా వల్ల కాదమ్మా, అది నా తండ్రి చేతిలో ఉంటుంది, నా చేతిలో ఉండదు. నేను తాగబోయే పాత్రలోది వాళ్ళు తాగగలరా అని అడిగాడు ప్రభు. నేను తాగబోయే పాత్రలోనిది వాళ్ళు తాగగలరా అంటే వాళ్ళు ఏమని చెప్పారు అనంటే, మేము త్రాగగలం అన్నారు. ఆయన తాగబోయే పాత్ర ఏంటి? ఆయన తాగబోయే పాత్ర ఏంటి? శ్రమల పాత్ర. ఆయన తాగబోయేది శ్రమలు. గెస్సెమనే వనంలో ఆ పాత్రని తాగలేక నీ చిత్తమవుతే అని నా ముమ్మారు ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? భయపడ్డాడు. ఆయనే భయపడ్డాడు, ఆయనే బాధపడ్డాడు. తండ్రి చిత్తానికి లోబడి ఆ శిలువకు ఆయన వెళ్ళాడు. శ్రమలు అనుభవించడానికి అంగీకరించాడు. నేను తాగబోయే పాత్రలోది మీరు తాగగలరా అంటే, తాగుతాం ప్రభువా అన్నాడు.
తాగుతాం ప్రభా. మీరు తాగగలరేమో కానీ అది నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉంది అన్నాడు యేసు ప్రభువారు. తండ్రి చిత్తం ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడో నాకు తెలీదు, అది తండ్రి చేతిలో ఉంది అని చెప్పాడు. ఈ మాటలు చెప్తూ ఉండగా కూర్చోనానా, ఎందుకు నానా కూర్చో, వాక్యం విందా. ఆలోచించండి. ఇప్పుడు ఏమంటాడనంటే నీ పాత్రలోది మేము తాగగలం ప్రభు అన్నారు. నిజంగా తాగగలరా అనంటే తాగడానికి ఇష్టపడితే తాగడానికి ఏమి? మానవుడిగా యేసు ప్రభు వారు తాగలేదా? మానవుడిగా శ్రమల పాత్రను తాగలేదా? మరి వీళ్ళు కూడా మానవులే కదా, మనం కూడా మానవులేం కదా, మనం కూడా తాగగలం. కాకపోతే ఆ ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యం మనకు రావాలంటే మనం ఏం చేయాలా? మనకి ఏ ఆలోచన ఉండాలా? ఆయన రాజ్యంలో ఉండాలనే ఆశ మనకు ఉండాలా? ఆయన సింహాసనాల దగ్గర మనం కూడా కూర్చోవాలనే ఆశ మనకు ఉండాలా? ఆయన కుమారత్వాన్ని మనం పొందుకున్న అనుభవంలోకి మనం రావాలా? ఒక స్థానాన్ని చేరాలనంటే అది సామాన్యమైన విషయమా? కాదు. అందుకనే వాళ్ళు దేనికి సిద్ధపడ్డారు అని అంటే ఆ పాత్రలోది తాగడానికి సిద్ధపడ్డారు. వాళ్ళమ్మకు వాగ్దానం ఇవ్వలా. ఒకవేళ నీ కొడుకులు తాగితే తాగొచ్చమ్మా, నేను కాదనట్లేదు, అయినా కూడా తండ్రి చిత్తంలో ఉంది, నా చిత్తంలో ఏం లేదు. నేను పాత్ర తాగడమే ఆయన చిత్తం అవుతే మరి నీ కొడుకులు ఆ తాగడం కూడా ఆయన చిత్తంలోనే ఉంది, అది ఆయనకు అప్పగిస్తున్నా, నాకేం సంబంధం లేదని ప్రభు మాట ఇవ్వలా. ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఇలా ఆలోచించడం చేసినప్పుడే ఆ 24వ వచనంలో ఒక మాట అన్నారు వాళ్ళు. ఆ 24వ వచనంలో వాళ్ళు మాట అన్నారు, చూడండి. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరులను ఏమన్నారు? కోపడ్డారంట. వాళ్ళ మీద కోపడ్డారంట. వీళ్ళకెందుకు కోపం? వీళ్ళకెందుకు కోపం? వాళ్ళ అమ్మ ఏదో ఆశపడి వచ్చి అడిగింది, ఏమని? కుడి ఎడమలు కూర్చోబెట్టుకున్నానా అని. మీరు పాత్రలో తాగలరా అంటే నేను తాగలవని వాళ్ళు అన్నారు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళకెందుకు? మిగతా 10 మందికి గొడవ ఎందుకు? అందరికీ ఏం ఆశ ఉంటుందంటే మేము కూర్చుంటే బాగుండు, ఆ స్థానంలో మేముంటే బాగుండు అని అందరూ ఆశపడతారు. స్థానాలు అమ్మా వినాలి. స్థానం అనేది చాలా గొప్పది. దేవుని కుడి ఎడమల కాదు, దేవుని సన్నిధానవర్తనులుగా ఉండే స్థానం అనేది చాలా గొప్పది. అది నువ్వు కోరుకుంటే రాదది, దేవుడిస్తే వస్తుంది నీకు. అది నీకు నిజమైన కోరికుండి, దేవా నేను నీ కుడి ఎడమల ఉండాలి అనే ఆశ నీకు నిజంగా ఉంటే తప్పకుండా వస్తుంది. అది తప్పకుండా వస్తుంది. దేవుడు ఇవ్వక మానడు. అయితే ఆశ ఉండాలా. ఆ స్థాయి ప్రభు ఇచ్చేది. అది తండ్రి దేవుడిచ్చే స్థానం. అది నీకు ఏ స్థానం దేవుడిచ్చినా అది దేవుడిచ్చాడని భావిస్తే దాన్ని నువ్వు గౌరవిస్తావు. ఇది దేవుడు నాకు ఇచ్చిన స్థానం, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, దేవుడు ఈ స్థానం దేవుడు నాకు ఇచ్చాడు అనే ఆలోచన నిన్ను భాగ్యవంతునిగా మారుస్తుంది, మంచి ఆత్మీయుడిగా మారుస్తుంది. ప్రభు రాజ్యంలో నీకు ఉన్నతమైనటువంటి అనుభవాన్ని చూపించేది ఆ స్థానం. వీళ్ళు సనుక్కున్నారు. ఈ 10 మంది సనుక్కోవడం దగ్గర వాళ్ళకు ఉండాలని ఆశో, లేకపోతే ఇదేనా అడిగే టైం ఆరా బాబు, ఎందుకురా బాబు ఇంత దురాశ ఎందుకురా బాబు అని ఎలా సనుక్కున్నారో మనకు తెలియదు. ఒకడు ఎదిగితే మరి మనం ఇంతేగా, ఒకడు బాగుపడుతుంటే రెండో వాళ్ళం ఓర్వం మనం. ఇది భూమి మీద ఉన్నటువంటి తంతు. ఇదొక తంతు. ఏమో చెప్పలేను, ఇదన్నా కావచ్చు అదన్నా కావచ్చు. ఏం చేసి ఏదై ఉండొచ్చు, ఇదన్నా కావచ్చు అదన్నా కావచ్చు. ఈ రెండింటిలో ఏది చూసినా
వాళ్ళు మాకు అవతల 10 మంది కూడా మేము కూర్చోవద్దా, మీరే ఎందుకు కూర్చోవాలని ఆశ, దురాశ అదన్నీ ఉండొచ్చు. లేకపోతే మీరెందుకురా, మీరెలా మాకంటే ముందు వెళ్ళిపోతారు, మీకెలా దక్కుద్ది, మేము చూస్తాం. ఎదుటివారు బాగుపడితే ఓర్చుకోలేని సమాజం. అలాగైనా మనం ఆలోచన చేయొచ్చు. సో ఏది ఏమైనా నేను వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు ఆత్మీయులు కనుక నేను వాళ్ళ మీద నేను తప్పు మోపలేను. కానీ ఆ భావం ఏంటో నాకు తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళని మాత్రం వాళ్ళు కోప్పడ్డారు. ఏమని? ఎందుకురా బాబు మీరు కుడి ఎడమలు ఇప్పుడే అడుగుతున్నారు అని. ఆయన కుడి ఎడమలు ఆయన చావనే లేదు, ఆయన రాజ్యం రానే లేదు. ఆ రాజ్యం వచ్చినట్టుగానే ముందుగానే ఊహించేసి రాజ్యంలో కుడి ఎడమలు ఇప్పుడే ఎందుకు ఆలోచిస్తున్నారు? నిజమైన దేవుని పిల్లలకు భవిష్యత్తు మీద ఆలోచన ఉండాలి. భవిష్యత్తు మీద ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉండాలి. మానవ శాస్త్రాన్ని గురించి చెప్తున్నాను. అమ్మాయి లలిత పోగొట్టుకుంటా ఉంది, రావడం లేదు. ఇంకా చాలామంది రావడంలా, గూగుల్ మీట్లోకి రావడంలా. పెద్ద ఫోన్లే ఉన్నాయి అందరి దగ్గర. సునంద పోగొట్టుకుంటుంది. వినగలిగిన వాళ్ళు, వినలేని వాళ్ళు అంటే నేనేం చెప్పలేనులే. కానీ వినగలిగిన వారు చక్కగా మానవ శాస్త్రాన్ని గురించి నేను చెప్తా ఉన్నాను. నేను మంచిగా చెప్తా ఉన్నా. నిన్ను గురించి నీకు అర్థం కావాలి అని అంటే మానవ శాస్త్రం నీకు అర్థం కావాలా, నువ్వెవరో నీకు అర్థం కావాలా. ఇక నేనేం చెప్తాను? చెప్పి నా పెదాలు పోయినాయి, నా గొంతు పోయింది, నా ఆలోచన పోయింది. అరిసి నేను కేకలు పెట్టుకోవడమే కానీ మీకు చీమ గుట్టినట్టు ఉండదు, చిటుకుమన్నట్టు ఉండదు. ఇక దేవునికి తెలియాలి. సరే, ఇక నేను ఎందుకు మిమ్మల్ని అండాలి, మీరు బాధపడాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. ఈ జబదయి కుమారులు అంటే యాకోబు, యోహానులు, వీళ్ళు కొంచెం డబ్బున్నోళ్లే, మరీ లేనోళ్ళేం కాదు. వాళ్ళకు డబ్బుంది, అదే పడవలున్నాయి, ఓడలున్నాయి, పనివాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు పనివాళ్ళు కూడా ఉన్నారు. మీరు 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. లూకాసు వార్తలో, లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. నేను మీతో చెప్తాను చూడండి. ఇప్పుడు అమ్మ వినండి. ఆంద్రేయ, పేతురు గారు అన్నదమ్ములు, సొంతం అన్నదమ్ములు. వినాలి. ఆంద్రేయ, పేతురు గారు ఇద్దరు సొంత అన్నదమ్ములు. అలాగే యాకోబు, యోహాన్ ఇద్దరు సొంత అన్నదమ్ములు. వాళ్ళు చేపలు పట్టే వృత్తిలోనే ఉన్నారు, వీళ్ళు చేపలు పట్టే వృత్తిలోనే ఉన్నారు. ఈ రెండు కుటుంబాలు కూడా చేపలు పట్టి, ఇద్దరు కూడా కొంచెం ధనవంతులే. ఎందుకనంటే వాళ్ళకి ఇద్దరికి జీతగాళ్ళు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. జీతగాళ్ళు, పనివాళ్ళు ఉన్నారు. వలలు నేసేవాళ్ళు ఉన్నారు, ఓడలున్నాయి, పనివారు ఉన్నారు. వాళ్ళు వ్యాపారస్తులు కనుక వ్యాపారంలో పాలిభాగస్తులు. వాళ్ళు వ్యాపారంలో పాలిభాగస్తులు. ఏ వ్యాపారం వాళ్ళది? చేపల వ్యాపారం. చేపల వ్యాపారంలో పాలిభాగస్తులు వాళ్ళు. అంటే కొద్ది గొప్ప ఉన్నట్ట లేనట్ట? ఉన్నవాళ్లే. కానీ దేవుడు పిలిచినప్పుడు దేవుని వలలు విడిచిపెట్టి అన్నీ వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించినటువంటి ప్రజలు. అందుకని మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, మీరు విడవండి అనగానే అవన్నీ విడిచిపెట్టి వాళ్ళు యేసుక్రీస్తును వెంబడించినటువంటి దేవుని పిల్లలు. అందుకనే వాళ్ళకి ఆశ పుట్టింది. పేతురు గారు కూడా అన్నాడు, మేము ఇవన్నీ నష్టపోతున్నాం కదా, మరి దేవుని రాజ్యంలో మాకేంటి, మా స్థానం ఏంటి అని ఆయన కూడా అడిగాడు ఒకసారి. అలా అడిగారు. అందరికి ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు ఒకదాన్ని వదిలిపెట్టి మనం వచ్చినప్పుడు రేపు మన స్థానం ఏంటి? ఖచ్చితంగా అందరికీ ఉంటుంది ఈ ఆలోచన. నీ కులం వదిలిపెట్టి క్రైస్తవ్యంలోకి వచ్చావు, నీకేదో ఒక ఆశ ఉంటుంది. నీ ఉద్యోగం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు, నీకేదో ఒక ఆశ ఉంటుంది. నీకున్న సమస్తాన్ని వదులుకొని నాకు దేవుడే కావాలి అని దేవుణ్ణి వెంబడిస్తున్న నీకు దేవుడు ఏదో ఒకటి ఇవ్వాలనే ఆశ ఉంటుంది. అది తప్పేం కాదు, అది తప్పు కాదు. సో కాబట్టి మనందరము దేవుని నుండి ఆశపడడంలో తప్పు లేదు. దేవుణ్ణి ఆశపడాల్సిందే, దేవుని నుంచి పొందుకోవాల్సిందే. ఈ అనుభవాలు మనకెవరికైనా కావాల్సిందే. అయితే మన స్వభావం బాగుండాలా,
మన స్వభావ సిద్ధంగా మనం మంచి వాళ్ళమై ఉండాలి. మంచి వాళ్ళం కాకపోయినా మంచి స్వభావంలోకి మనం మారుతూ ఉండాలి. మంచి స్వభావంలోకి మారుతూ ఉండాలి. మీకు వచనం చూపిస్తాను చూడండి. యేసు ప్రభు వారు ఈ అన్నదమ్ముల్ని ఏమన్నారో మీరు చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. బోయనర్గజ్ అనే మాటకు అర్థం ఏం చెప్పాను? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మా బ్రహ్మం గారు లాంటి వాళ్ళు. వాళ్ళకు తప్పంటే సహించరు వాళ్ళు మీద పడిపోతారు వాళ్ళు. మా రత్నం అన్న లాంటి వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే మీరు కొంచెం ఆలస్యం వస్తారా, మీరు పాటలకు మీరు రారు కదా, ఆయనకు వస్తుంది కోపం, మామూలుగా రాదు. ఏందయ్యా అసలు వీళ్ళు, అసలు మనుషులేనాయ్యా వీళ్ళు, అసలు వీళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పాలయ్యా వీళ్ళకి, అసలు మనుషులేనాయ్యా వీళ్ళు మనుషులేనాయ్యా, ఎన్నిసార్లు అంటారంటే అన్నిసార్లు అంటారు. ఎంత నొచ్చుకుంటారంటే అక్రమం అనేదాన్ని సహించలేరు వాళ్ళు. క్రమం అనేదాన్ని పాటిస్తే సంతోషించేవాళ్ళు, అక్రమం అనేదాన్ని సహించలేరు. ఉరిమెడివారు అనే పేరు వీళ్ళకు. ఉరిమెడివారు అనే పేరు యేసుప్రభువే చెప్పాడు. అంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఏ పని చేసినా కూడా తట్టుకోలేనంత ఉరిగిపోతాడు. ఉరికి అంటారు కదా, అట్లా అనమాట. వాళ్ళకి అంత కోపం, ముక్కు మీదనే కోపం ఉంటుంది వీళ్ళకి. ప్రభువా నువ్వు ఆజ్ఞిస్తావా, ఆకాశం నుంచి అగ్ని కురిపించి వీళ్ళని చంపేస్తానని అంటాడు. అంత కోపం అనమాట వీళ్ళకి. ఆకాశం నుంచి అగ్ని కురిపించి వీళ్ళని చంపేస్తాం, అంత కోపం. అందుకని యేసుప్రభు వారు ఈ జబదయి కుమారులకు పెట్టిన పేరు ఏంటంటే బోయనర్గసు, ఉరిమెడివారు అనే పేరు వాళ్ళకి పెట్టారు. వాళ్ళు మంచోళ్లే, వాళ్లకు దోణులు ఉన్నాయి, వాళ్ళకు పడవలు ఉన్నాయి, వాళ్లకు జీతగాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళు పిలిచినప్పుడు లోబడ్డారు. లోబడ్డవే కాదు, వాళ్ళు దేవుని వెంబడించారు. దేవుని వెంబడించి దేవుని సేవలో అక్రమం ఏదైనా జరిగితే సహించలేదు. దేవుని సేవలో దేవునికి విరోధంగా ఎవరు నిలబడ్డారని తెలిసిన వాళ్ళు సహించలేరు. అంత రోషం వాళ్ళకి, అంత కోపం వాళ్ళకి. అందువల్లే వాళ్ళు అలా ఉన్నారు. అయితే ఇక్కడ నాకు సందేశం ఏంటంటే, దాన్ని ఏమంటారు, సంశయం ఏంటంటే, ఒక ఆలోచన ఏంటంటే, ఆంద్రేయ కనబడడు, జబదయి కుమారులు ఇద్దరు కనబడతారు, యాకోబు యోహాను. వాళ్ళలో పేతురు కనబడ్డాడు, మరి ఆంద్రేయ కనబడ్డాడు. ఆంద్రేయ రహస్య సేవకుడు. ఆంద్రేయ రహస్యంగా వెంబడించేటువంటి అనుభవం కలిగిన వాడు. న్యాయంగా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా ఉండుంటే బాగుండేది. కానీ ఎందుకో ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పేతురుని పెట్టాడు దేవుడు. వీళ్ళు ముగ్గురు ఇన్నర్ సర్కిల్లో ఉన్నారు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరగా, గుండె చుట్టూ, ఊపిరి చుట్టూ, ఆయన నడక చుట్టూ, ఆయన పడక చుట్టూ ఎప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళి వీళ్ళు ముగ్గురే, ప్రభు ఎక్కడికి తీసుకెళ్ళి వీళ్ళు ముగ్గురే. మరి ఆంద్రేయ మనకు తెలీదు. అయితే ఇక్కడ ఒక మాట నేను మీకు ఖచ్చితంగా చెప్పాలా, మీకు చెప్పాలా. ఈ రూపాంతరపు కొండని గురించి, రూపాంతరపు కొండ మీద జరిగినటువంటి అనుభవాన్ని గురించి మత్తయి రాశాడు, మార్కు గారు రాశాడు, లూకా రాశారు. ముగ్గురు రాశారు. మూడు సువార్తల్లో కూడా ఈ అనుభవం అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలోను, లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా ఈ అనుభవం కనబడుద్ది. అయితే వాళ్ళ అమ్మ అడిగింది ఏంటి? నీ కుడిలో ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూర్చుండబెట్టుకుంటావా అని అడిగింది. కొద్దిమంది థియాలజీ చేసిన వారు, కొద్దిమంది బైబిల్ పండితులు ఒక మాట చెప్తారు. ప్రభు ఏమన్నాడు ఆ రోజున? పాత్రలోది మీరు తాగగలరా, నేను తాగే పాత్రలోది మీరు తాగగలరా అని అన్నప్పుడు మేము తాగుతామన్నారు. ఎలా తాగారు అనడానికి ఈ ఉదాంతాన్ని వాళ్ళు ఎత్తి చూపిస్తారు. మీరు చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. అమ్మ నీ మాట కొంచెం కూడా వినబడట్లే బిడ్డ, నా దగ్గరికి చెల్లి పరంజొచ్చు. అది మన 12:1-2.
12 మంది శిష్యులు కదమ్మా. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? రాహేలు ఎంతమంది శిష్యులు? 12 మంది. 12 మంది శిష్యుల్లో జబదయి కుమారుడైన యాకోబును మొట్టమొదటిసారి మెడకాయ కోసేశారు. అగ్రిప్ప ఏరోదు తన మెడను నరికేశాడు. మొట్టమొదటి హతసాక్షి. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, ఎందుకు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తారా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి ఉదాహరణకు. క్రైస్తవేతరులు క్రైస్తవుల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? మనం సువార్త ప్రకటిస్తుంటే, మనం దేవుని పేరిట అందరికీ బోధిస్తుంటే, యేసు ప్రభువే దేవుడు అని చెప్తా ఉంటే, ఎక్కడైనా అక్కడ ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు అని మనం మాట్లాడుతుంటే వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. అవునా? నేను అనేది ఏంటంటే, యాకోబు సువార్తికుడు, యాకోబు రోషం గలవాడు, యాకోబు దేవుని సువార్త పనిలో, దేవుని వాక్యాన్ని చెప్పడంలో, దేవుని యేసు ప్రభు వారిని గూర్చి బోధించడంలో యాకోబు సిద్ధహస్తుడు. యాకోబుకు చచ్చిపోతే ఏంటి, యేసు ప్రభు కోసం చచ్చిపోతా నేను. ఆ నిర్ణయం ఎందుకు వచ్చింది అనంటే, రూపాంతరపు కొండ మీద ఆ మహిమలో శ్రమలను చూశాడు. అదే మాట 20వ అధ్యాయంలో నా పాత్రలోది మీరు తాగుతారా అన్నప్పుడు, నేను తాగుతానని యాకోబు చెప్పడంలోని ఉద్దేశం ఏంటంటే, నానా నువ్వు ప్రాణం పెడతావేమో లోకం అందరి కోసం, నేను నీ కోసం ప్రాణం పెట్టగలను అని ధైర్యంగా సువార్తను ప్రకటించి దేవుని కొరకు హతసాక్షి అయిన మొట్టమొదటి సువార్తికుడు, మొట్టమొదటి శిష్యుడు ఎవరు? కొద్దిమంది ఈ బైబిల్ పండితులు ఏం చెప్తారు అని అంటే, యాకోబు మొట్టమొదట హతసాక్షి అయ్యాడు కాబట్టి దేవునికి కుడి చేతి పక్కనో ఎడం చేతి పక్కనో కూర్చున్నాడు అని అలా చెప్తారు. అంటే ఇప్పుడు యాకోబుకి ఏ స్థానం వచ్చింది? ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఉద్దేశం రైట్ అయితే యాకోబు ఎక్కడున్నాడు? ఇప్పుడు కుడి పక్కనో ఎడం పక్కనో ఎక్కడో ఉన్నాడు. ఇది మనం ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు ఆ పాత్రలోది తాగినట్టేనా? యాకోబు ఆ పాత్రలోది తాగినట్టా? సో శ్రమలకు తల వంచినట్టా లేదా? ఆయన శ్రమలలో మహిమను చూడకపోతే తాను శ్రమ పడడానికి ఎందుకు ముందుకెళ్తాడు? నాకు శ్రమ వచ్చినా సరే నేను ఆ శ్రమలలో నేను మహిమ పొందుతాను, నేను చచ్చిపోయినా సరే నేను మహిమలో ఉంటాను, నేను ఆయన కొరకు ఎన్ని బాధలు పడినా నేను ఆయనతోనే ఉంటాను అనే భావన ఇతంది. అందుకనే శ్రమలు అనుభవించడానికి కానీ చచ్చిపోవడానికి కానీ ఒక డిసైడ్ చేసేసుకున్నాడు ఆయన. చనిపోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఎవరి కొరకు? దేవుని కొరకు, ప్రభు కొరకు. ఏం చూశాడు? మహిమలో శ్రమలను చూశాడు. ఈనాటి శ్రమ రేపు కలగబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావు అంటాడు పేతురు గారు రాస్తాడు. పేతురు గారు కూడా అక్కడే ఉన్నాడుగా. ఈయన చనిపోయిన తర్వాత, యాకోబు గారు చనిపోయిన తర్వాత యాకోబు గారికి ఇది రాసే అవకాశం దొరకలే. మరి యాకోబు పత్రిక ఎవరు రాశారు? యాకోబు పత్రిక ఈ యాకోబు రాయాలి. ఈ యాకోబు శిరచ్ఛేదం చేయబడింది. యేసు ప్రభు తమ్ముడైన యాకోబు రాశాడు అది. కనుక ఆ యాకోబు ఈ యాకోబు ఒకటి కాదు. ఈ యాకోబు దేవుని కొరకు శిరచ్ఛేదం చేయబడిన యాకోబు. సో ఈయనకు ఆయనకు సంబంధం లేదు. సో అందుకనే ఇప్పుడు ఈయన క్రీస్తు యొక్క శ్రమలలో, క్రీస్తు మహిమలో శ్రమలను చూసిన వ్యక్తుల్లో ఈ ముగ్గురున్నారు. ఈ ముగ్గురులో యాకోబు ఇప్పుడు ఏమయ్యాడు? హతసాక్షి అయ్యాడు. యాకోబు హతసాక్షి అయి ఉత్తరం రాయలేకపోయాడు కనుక ఆయనను బట్టి పేతురు రాశాడు. అందుకనే పేతురు మొదటి గ్రంథం అంతా, పేతురు మొదటి పత్రిక అంతా శ్రమల గురించే రాసుకుంటూ వచ్చాడు. పేతురు మొదటి పత్రిక అంతా కూడా, పేతురు మొదటి పత్రికలో మొత్తం శ్రమలను గురించే రాశాడు. అంటే ఇద్దరు చూశారు కదమ్మా. సరే, ఇద్దరు చూసినప్పటికీ ఆయన వాక్య దర్శనాన్ని చూశాడు, ఈయన శ్రమల దర్శనాన్ని చూశాడు. ఈ శ్రమలను చూశాడు కనుకనే దేవుని కొరకు హతసాక్షి అవ్వడానికి తెగించాడు అని ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం.
కడవరి కాలములు బయలుపరచుటకు 5వ అధ్యాయం 1వ వచనం. అమ్మా ఏం చదువుతున్నావురా? ఇది ఈ మాట, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. ఈ మాట, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. యాకోబు, పేతురు, యాకోబులు, అమ్మా వినండి, ముగ్గురు కదా రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన దర్శనాన్ని ఈయనకు వచ్చిన దర్శనాన్ని ఆయనకు వచ్చిన దర్శనాన్ని ముగ్గురు పంచుకున్నారా లేదా? నీకేం కనబడిందయ్యా పేతురు అన్నప్పుడు, అయ్యా నేను మొత్తం వాక్యాన్ని చూశాను. నీకేం కనబడింది యాకోబు అని అంటే, మొత్తం ఆ మహిమలో శ్రమల్ని నేను చూశానయ్యా. యోహాను నీకేం కనబడింది అని అంటే, నేను దేవుని కుమారుని చూశానయ్యా. ఇలా వాళ్ళు పంచుకున్నారు. పంచుకోవడం ద్వారా ఒకరి అనుభవాలు ఒకరు షేర్ చేసుకోవడం ద్వారా, ఒకరిని ఒకరు పంచుకోవడం ద్వారా వాళ్లకు అన్ని విషయాలు అర్థమైనాయి. 3 విషయాలు వాళ్ళకి అర్థమైపోయినాయి. అందుకనే నేను ఏమన్నాడు పేతురు ఇక్కడ? తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అన్నాడు. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అన్నాడు. వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డారు. మీరు చూడండి 5వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. 10వ వచనం, 10 కాదు, సారీ 40 చూడమ్మా. 40వ వచనం. దెబ్బలు కొట్టారా? గట్టిగా చదువమాట. కొట్టించి. ఇక్కడ యాకోబు, యోహాను, పేతురు ముగ్గురున్నారా? ముగ్గురున్నారు. ఈ ముగ్గురు ఉన్నారు. ముగ్గురిని కూడా బెత్తాలతో కొట్టించారు వాళ్ళని. చరిత్ర ఏం చెప్తుందనంటే, వాళ్ళ పై వస్త్రాలు తీసి ఒంటి మీద, పిరుదల మీద వాళ్ళని బెత్తాలతో కొట్టించారు అని రాయబడింది. బయట చరిత్ర చెప్తున్న సత్యం అది. అన్ని దెబ్బలు కొట్టారట. అంటే శ్రమలు అనుభవించడానికి సాక్షులైన వీళ్ళు, శ్రమలు అనుభవించిన సాక్షులు వీళ్ళు. దూరంగా చూసిన వాళ్ళు కాదు, వాళ్ళు శ్రమలు అనుభవించిన సాక్షులు వాళ్ళు. యాకోబు అందులో ఉన్నాడు. యాకోబు కూడా అందులో ఉన్నాడు. యాకోబుని కూడా బట్టలిప్పదీసి పిరుదల మీద కర్రలతో కొట్టించారు. ఆ రోజున కొట్టించి అనే మాట మామూలుగా రాయబడింది, కానీ చరిత్రలో వాళ్ళు చరిత్రకారులు జోసిఫస్ వాళ్ళందరూ రాసిన మాటల్లో మనకేమర్థం అవుతుందంటే, వాళ్ళ బట్టలు తీయించి పిరుదల మీద వాళ్ళని కొట్టి పంపించారు, అవమానపరిచి కొట్టించారు అనే పదాలను వాళ్ళు రాసినప్పుడు బల విచారం వేస్తుంది. అంటే ఎందుకు వాళ్ళు అన్ని దెబ్బలు తినడానికి ఇష్టపడ్డారు? ఎందుకు ఇష్టపడ్డారు? ప్రాణం పెట్టడానికి ఎందుకు ఇష్టపడ్డారు? హతసాక్షి అవడానికి ఎందుకు ఇష్టపడ్డారు? మెడ కోయబడడానికి ఎందుకు ఇష్టపడ్డారు అనంటే, శ్రమలలో ఏం చూశారు వాళ్ళు? దేవుని మహిమను చూశారు. ఇవాళ మీరందరూ శ్రమ పడుతున్నారు, నేను కాదనట్లా. ఒక మాట అడగనా మిమ్మల్ని? ఇవాళ మీరందరూ మీ కుటుంబాల కొరకు శ్రమ పడుతున్నారా, దేవుని కొరకు శ్రమ పడుతున్నారా? ఈ మాట చెప్పాలి నాకు. మీరందరూ మీ కుటుంబాల కొరకు శ్రమ పడుతున్నారా, మీరందరూ దేవుని కొరకు శ్రమ పడుతున్నారా? వాళ్ళు దేవుని కొరకు శ్రమపడి దెబ్బలు తిన్నారు. మీరు మీ కుటుంబాలకు శ్రమ పడితే అన్ని శ్రమలేనండి, అన్ని కష్టాలేనండి, అన్ని బాధలేనండి, అన్ని ఇక దాన్ని చేతాడంత లిస్టు చెప్తారు మీరు. చేతాడంత లిస్టు ఉంటుంది మీ శ్రమలకు, ఆగదు, ఫుల్ స్టాప్ లేదు దానికి. కానీ అందులో అన్ని శ్రమల గురించి చెప్తారు, కానీ అందులో దేవుని కొరకు మీరు పడిన ఒక్క శ్రమ కనబడుద్దా? దేవుని కొరకు మీరు పడిన శ్రమ ఒక్కటి ఎంత గొప్పగా ఫీల్ అయిపోతారో మీరు. సరే, ఇంకా మిమ్మల్ని అనడం కంటే నేను అనుకోవడమే గొప్ప. మిమ్మల్ని అనకూడదు. నాకు అర్థమైపోయింది. నేను, వెంకటరత్నం అన్నయ్య,
నెత్తి నోరు బాదుకున్నా మీరు మారరు. మీరంతే మేమింతే. మీరు మారరు, మీరంతే మేమింతే. దేవుని కొరకు కొంచెం శ్రమ పడడానికి మీరు ఇష్టపడరు. బురదుంటే రారు, వానుంటే రారు, ఎండుంటే రారు, చలి ఉంటే రారు. కొంచెం అరగంట ముందు రమ్మంటే రారు. పాటలప్పుడు ఒక్కరుండరు. ఆరాధన వర్తమానం మధ్యలో వస్తారు. కానుకేసి గిల్లి పతం కంటికి కనబడరు. నేను లేని ఆదివారం నాడు నాకు వచ్చే కంప్లైంట్ ఏంటి అనంటే, మధ్యలోనే అందరు లేచి వెళ్ళిపోతున్నారయ్యా, మధ్యలోనే లేచి అందరు వెళ్ళిపోతున్నారయ్యా. మనకు పౌరుషం ఉండదా? ఇన్నిసార్లు చెప్పించుకునేడానికి మనకు పౌరుషం ఉండదా? మనకు రోషం ఉండదా? మనము మనుషులము దేవుని వాక్యానికి లోబడాలనే తత్వం మనకు రావద్దా? రోషం లేకుండా బ్రతకడం, దేవుని కొరకు ఒక గంట సేపు కూర్చోవడానికి కూడా మనకు మనసు ఉండదు. శ్రమ, బయటికి పోయి మరి ఏమి ₹1 కోటి వస్తాయో 10 కోట్లు సంపాదిస్తారు ఆ గంట సేపట్లో. ఆ గంట సేపట్లో మీరు ఏమైనా ₹1 కోటి సంపాదిస్తారా? పరిగే పరుగు, పరిగే పరుగు, పరిగే పరుగు. చచ్చా. 8వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు వెళ్ళిపోయారు. అమ్మ చూడండి, చెదరిపోయారు, వెళ్ళిపోయారు, ఏమీ లేదు. ఎవరున్నారు యెరూషలేములో? ఎవరున్నారు? అపోస్తలు. అపోస్తలు అంటే ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. మీరు గమనించాలి, 12 మంది ఉన్నారు. ఎందుకున్నారు? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఎందుకు చెదిరిపోయారు? గొప్ప హింస కలిగినందున. దీని అర్థం ఏంటి? అంత గొప్ప హింసలో కూడా దేవుని కొరకు చావడానికి నిలవబడిన వారు 12 మంది యెరూషలేములో. దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి నిలవబడిన వారు 12 మంది. దేవుని కొరకు దెబ్బలు తినడానికి నిలవబడిన వారు 12 మంది. దేవుని కొరకు చావడానికి తెగించిన వారు 12 మంది. ధైర్యం ఉండాల, గుండెలో ధైర్యం ఉండాలా. దేవుని కొరకు నిలవబడాలి అని అంటే నీ గుండె ధైర్యం ఉండాలా. అందుకనేనేమో పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికి రారు అని అన్నాడు దేవుడు. దేవుని కొరకు నువ్వు నిలవబడడానికి నీకు గుండె ధైర్యం ఉండాలా. యెరూషలేములో నిలవబడిన వారు 12 మందే. అపోస్తలులు తప్ప అందరూ చెదరిపోయారు అనే మాట. యూదయ, గలిలయ, కపదోకియ ఎటెట పోయారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయారు. ఆ హింసలో 12 మంది నిలవబడ్డారంటే ఏం చేసి ఉంటారు మీరు ఆలోచించండి. తట్టుకోలేక అందరూ చెదరిపోతుంటే మేము రాము, ఇక్కడే ఉంటాం ఎలా చెప్పగలిగారు చెప్పండి? శ్రమలలో దేవుని మహిమను చూసిన వ్యక్తులు, శ్రమలలో దేవుని మహిమను పంచుకున్న వ్యక్తులు వాళ్ళు. శ్రమలలో దేవుని మహిమ ఎంత గంభీరంగా ఉంటుందో, ఆ మహిమలో శ్రమ ఎంత అద్భుతంగా ఉంటుందో చూసిన వ్యక్తులు వాళ్ళు, కళ్ళతో చూసిన వ్యక్తులు వాళ్ళు. అందుకనే మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ యెరూషలేములో మా చిరఛేదం చేసి యాకోబును చంపినా, ఇంకొకరిని చంపినా అప్పుడే కదా యాకోబును చంపడానికి కారణమైంది. 8వ అధ్యాయంలో నిలవబడ్డారు, 12వ అధ్యాయంలో యాకోబును చంపేశారు. వాళ్ళు ఉట్టిగా లేరండి, వాళ్ళు ఉట్టిగా లేరు. వాళ్ళు 20వ అధ్యాయానికి వచ్చేసరికి దెబ్బలు తిన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టారు వాళ్ళని. ఎంత హింసించారో, ఎంత గాయం చేశారో, ఎన్ని సభల చుట్టూ తిప్పారో వాళ్ళని, ఎంత బాధ పెట్టారో, అయినా సరే నిలిచారు బాధలో. దేవుని కొరకు శ్రమ అనుభవించడం ఇవాళ ఎవరికి చేత కావడంలా. మన ఇంట్లో మన శ్రమలే మనం తట్టుకోలేకపోతున్నాం, మన ఇంట్లో బాధలు మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇంట్లో బాధలు తట్టుకోలేకనే జుట్టు పట్టుకుంటున్నాం మనం ఈ రోజున, మన బాధలు మనం పడలేక. మరి దేవుని కొరకు ఇంకేం బాధపడతాం?
నేను చెప్పను ఒక మాట, దేవుని కొరకు బాధపడడం నేర్చుకో, నీ ఇంట్లో శ్రమలు తప్పిపోతాయి. దేవుని కొరకు నువ్వు బాధను అనుభవించడానికి నువ్వు ఇష్టపడు, నీ ఇంట్లో బాధలు తొలగిపోతాయి. ఇది 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 శాసనం. దేవుని కొరకు నీకు మనసు రాదు, దేవుని కొరకు కష్టపడడం రాదు, దేవుని కొరకు శ్రమపడడం రాదు, దేవుని కొరకు ప్రయాసపడడం రాదు, దేవుని కొరకు కొంచెం కూడా బాధ అనుభవించవు. ఇంట్లో మాత్రం సుఖంగా ఉండాలా, ఇల్లు మాత్రం శ్రమల పాలు కాకూడదు. నీ బిడ్డలు బాగుండాలా, నువ్వు బాగుండాలా, డబ్బు పెట్టి నిండా డబ్బులు ఉండాలా, వస్త్రాలు ఉండాలా, వైభవాలు ఉండాలా, అన్నీ ఉండాలా. ఉండవండి, ఉండవు. దేవుని కొరకు నిన్ను నీవు సమర్పించుకున్న అనుభవం శ్రమ అనుభవం. వాళ్ళు మహిమను చూశారు, శ్రమలలో ఆ మహిమను చూశారు కనుక వాళ్ళంతా అద్భుతమైనటువంటి అనుభవంలో గుండా వాళ్ళు వచ్చారు. 40వ కీర్తన 17వ చరణం చూడండి. నేను కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్తాను, ఏమనుకోవద్దు. 40వ కీర్తన 17వ చరణం. ఈ శ్రమలు మనకి ఏం నేర్పుతాయో చెప్తాడు అక్కడ. నేను శ్రమల పాలై దీనుడనైతిని. నేను శ్రమల పాలై దీనుడనైతిని. యేసు ప్రభుని గురించి రాయబడిన మాట ఏంటి ఫిలిప్పీ పత్రికలో? ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయుడయ్యాడు, ఆయన దీనుడయ్యాడు. శ్రమలు ఎందుకు దేవుడు శ్రమలను ఎందుకు అనుమతిస్తాడు అని అంటే దీనత్వాన్ని నేర్పడానికి ఇస్తాడు. శ్రమలు దీనత్వాన్ని నేర్పడానికి ఇస్తాడు. దీనత్వం ఆయన కుడి ఎడమల కూర్చోబెట్టుకోవడానికి, ఆయన సన్నిధానంలో ఉంచుకోవడానికి, ఆయన మహిమలో మనల్ని గొప్ప చేయడానికి, నిరంతరం ఆయన వైభవంలో మనం జీవించడానికి దేవుడు అనుమతించే సాధనాలు దీనత్వం. గర్విష్ఠులు అక్కడ ఉండరు కదమ్మా. ఎవరుంటారు? గర్విష్ఠులు పరలోకంలో ఉంటారా? ఉండరు, అవకాశమే లేదు. గర్విష్ఠుల గర్వాన్ని అణిచి దీనులకు కృప చూపించేవాడనుంది కనుక దీనత్వం అనేది ఆయన కుడి ఎడమలో ఉండడానికి సాధనాలు, ఆయన సన్నిధాన వర్తలుగా ఉండడానికి సాధనాలు, నిత్యరాజ్యంలో మనం ఆయనతో ఉంటే ఆయన పిల్లలుగా ఉండడానికి ఒక భాగ్యాన్ని అనుగ్రహించే కార్యాలు అవన్నీ. అందుకని దేవుడు శ్రమలు ఎందుకు ఇస్తున్నాడంటే దీనత్వం నేర్పడానికి. శ్రమలలో నేర్చుకున్నంత దీనత్వం మరెక్కడా నువ్వు నేర్చుకోవు. అందుకని దేవుడు మనందరి జీవితాల్లో శ్రమలకు అనుమతిస్తాడు. శ్రమలకు దేవుడు ఎందుకు శ్రమనే నీ జీవితంలో దేవుడు అనుమతించాడు అని అంటే నువ్వు భాగ్యవంతురాలివి, నువ్వు భాగ్యవంతుడు. శ్రమలలో గుండా నువ్వు నడుస్తున్నావు అని అంటే దేవుడు నిన్ను గొప్ప చేస్తున్నాడు. ఏ శ్రమ లేదు, ఏ కష్టం లేదు, ఏది లేదు, సాఫీగా సాగిపోతున్నావు నువ్వు అని అంటే నువ్వు సంపూర్ణంగా దేవుళ్ళో ఉన్నావో లేవో అది నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాల్సిందే. శ్రమ దీనత్వాన్ని నేర్పి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేసేటువంటి అనుభవం. మనం అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించబడడానికి క్రీస్తుకు ఆధిక్యత దొరికింది. ఆయన వెనకాల మనం కూడా ఉండడానికి అవకాశం దొరికింది. మరో పెద్ద ఆయన ఏమంటాడనంటే, ప్రకటన గ్రంథం రాసింది యోహాన్ గారే కదమ్మా. జబదయి కుమారుల్లో మొట్టమొదటి హతసాక్షి ఎవరు? యాకోబు గారు. చిట్ట చివరన చచ్చిపోయింది ఎవరు? యోహాను. అందువల్ల ఏమంటారనంటే ఈ 12 మందిలో మొదట యాకోబు చచ్చిపోయాడు, చివరిలో యోహాన్ చచ్చిపోయారు కాబట్టి ఆయన కుడి ఎడమలో ఉన్నారు అని కొద్దిమంది వ్యాఖ్యానిస్తారు. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ అలా చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాత్రలో తాగినట్టే తాగారు కనుక దేవుడు వాళ్ళని ఆశీర్వదించుంటాడు అనేది ఖచ్చితమైన వాక్య అనుభవం. అందుకని ఇప్పుడు రూపాంతరపు కొండ మీద ఆ క్రీస్తు మహిమలో యాకోబు చూసిందేంటి? శ్రమ. దెబ్బలు తిన్నాడా? నిలిచి హింసలు పొందాడా? హింసలు పొందటమే కాదు, శిరచ్ఛేదం చేయబడ్డా? ఆయన పాత్రలో చేయి వేశాడా లేదా? ఎన్ని అనుభవాలు. సో మనకు దేవుని వాక్యం అర్థమవుతే దేవుని వాక్యం కొరకు మనం ఏమన్నా అవుతాం. దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే మామూలుగా వస్తావు, కూర్చుంటావు, వెళ్ళిపోతావు. నీ బహుమానాలు కూడా అలాగే ఉంటాయి. దేవుడు నీకు ఇచ్చేటప్పుడు కూడా నీకు అలాగే ఉంచుతాడు, అలాగే ఉంటాయి. నీకంటూ ఏ గొప్పతనం నీకు ఉండదు.
భూమి మీద ఉండదు, పరలోకంలో ఉండదు. భూమి మీద ఉండదు, పరలోకంలో ఉండదు. నామినల్గా ఉంటాం అంతే. ఏ శ్రమ దేవుని కొరకు పడనప్పుడు నీకెందుకు బహుమానం ఇస్తాడరా? ఆలోచించండి. ఏ శ్రమ దేవుని కొరకు, ఒక చిన్న శ్రమ, నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఏమో చెప్తున్నాను, డైరెక్ట్గా ఇప్పుడు ప్రార్థన అయిపోద్దిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఆదివారం నాడు వస్తారు. పక్కింటికి పోయి సువార్త ప్రకటిద్దామన్న ఆలోచన మీకుందా? కనీసం మీ వీధిలో ఉన్న వాళ్ళకి ఒకరికిద్దరికైనా దేవుని వాక్యాన్ని ప్రకటిద్దామనే ఆలోచన మీకుందా? ఉండదు. దేవుని కొరకు శ్రమ పడడం మీకు చేత కాదు. వాళ్ళు ఏదన్నా అంటారేం, పడవు. దేవుని కొరకు 2 మాటలు పడు, దేవుని కొరకు 2 అవమానాలు ఎదుర్కో, దేవుని కొరకు రెండు దెబ్బలు తిను, దేవుని కొరకు నువ్వేదో ఒకటి చెయ్యి. పరలోక రాజ్యంలో రికార్డ్ అవుతుంది. అప్పు తీసుకొని ఎగ్గొట్టి బూతులు తిడతా ఉంటే ఎన్నైనా పడతావు. అప్పులు తీసుకుంటావు, అప్పులు ఎగ్గొడతావు, తీర్చలేక ఎగ్గొడతావు, ఆడొచ్చి బూతులు తిడతా ఉంటే ఎన్నైనా పడతావు. కానీ ప్రభు కొరకు, ప్రభు నామం నిమిత్తం ఒక చిన్న దెబ్బ, ఒక చిన్న శ్రమ, ఒక చిన్న అవమానం, ఎదుటివారు ఒక మాట అంటే పడలేని దుస్థితి మంది. దేవుని కొరకు దెబ్బలు తిన్నారు, దేవుని కొరకు హింసలు పాలయ్యారు, దేవుని కొరకు హతసాక్షులయ్యారు. దేవుని కొరకు ఎన్ని త్యాగాలు వాళ్ళు చేశారు, ఎన్ని త్యాగాలు చేశారు. శ్రమలలో యాకోబు దేవుని మహిమను చూశాడు. ఇవాళ మనం కూడా దేవుని మహిమలో శ్రమను మనం అనుభవించడానికి మనం ఇష్టపడితే పరలోక రాజ్యంలో దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదం, ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు, అమ్మా వినండి, ఆయన అందుకనే కదా సలోమి అడిగిందేంటి? సలోమి వాళ్ళ అమ్మ అడిగిందేంటి? అయ్యా, నీ రాజ్యముతో నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు నా కుమారులిద్దరూ నీ కుడి ఎడమల, అంటే ఒక ఆయన్ని ప్రధానమంత్రిగా చేసుకో, ఒక ఆయన్ని సర్వసైన్యాధిపతిగా చేసుకో అని అడిగిందేమో తెలియదు మనకి. ఒక ఆయన్ని ప్రధానమంత్రిగా చేసుకో, ఒక ఆయన్ని సర్వసైన్యాధిపతిగా చేసుకో, రాజ్యాన్ని పాలన చేయి, నా కొడుకులు ఇద్దరిని మాత్రం నీతో ఉండనివ్వు. దేవుని రాజ్య స్థాపనలో మనం ఉండాలి. రాజ్య స్థాపనలో మనం నీతిమంతులం అవ్వాలి. దేవుని రాజ్య స్థాపనలో మనం కూడా పాలకులం అవ్వాలి. మనం పాలించాలి. దేవుని ఆశ ఇంత గొప్పది, మన మీద దేవునికి ఉన్న ఆశ ఇంత గొప్పది. ఈ ఆశను మనము బుగ్గిపాలు చేస్తూ ఉన్నాం భూమి మీద. దేవుని ఆశను మనం బూడిదలో పోసిన పన్నీరులాగా చేస్తూ ఉన్నాం. మనం కడగబడిన పంది కడిగి శుభ్రంగా పెడితే మళ్ళీ తరిగి బురదలో దొర్లినట్టుగానే మన జీవితాలు కనబడుతున్నాయి. ఇవాళ దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను, మారు మనసు పొందుదాం, రక్షణ పొందుదాం, ప్రభువులో ఆనందపడదాం. దేవుని రాజ్య స్థాపనలో మనం ఉండాలా, దేవుని రాజ్య స్థాపనలో మనం నిలబడాలా. ఎన్నైనా తట్టుకొని నిలవబడగలిగినటువంటి ఆ అనుభవంలోకి మనం రావాలని మనల్ని మనం ప్రార్థన చేసుకొని బలలో చేయవేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు ఏదో ఒక పని చేద్దాం. దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. ముందుకు రండి.